హాయ్ అండి అందరికీ. యు ఆర్ వాచింగ్ దర్శన్ విత్ us డివైన్స్. ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండేటువంటి ఆలు సమోసా చూపించబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 kg వరకు మైదా తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు ఆయిల్ కూడా పిండిలో బాగా కలిసేటట్టు 1 నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పిండిని ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకున్న వెంటనే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు మరి ఎక్కువ కలర్ చేంజ్ అవనవసరం లేదు, లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు అంతా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి 1/2 కిలో ఆలు తీసుకొని ఇలా మెత్తగా నలిపిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి. ఆలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు ఫ్రై మీరు దోశ, చపాతీ, పూరికి కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ ఆలు సమోసా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మనకి స్టఫింగ్కి ఆలు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల సమోసా కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా చిన్న ఉండలుగా చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ పల్చగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోవాలన్నమాట. అప్పుడే మనకు సమోసా అనేది బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక మనం ముందుగా రుద్ది పెట్టుకున్నటువంటి చపాతీలను ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా మనం అన్నీ కాల్చి పక్కన పెట్టుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకదానిపైన ఒకటి ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టిన తర్వాత కత్తితో ఇలా 4 వైపులా ఎక్స్ట్రాస్ని మనమే కట్ చేసుకోవాలి. వీటిని మళ్ళీ మనం చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ ఎక్స్ట్రాస్ అయితే ఏమీ వేస్ట్ అవ్వవు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి మళ్ళీ 2 పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సమోసా షీట్స్ అయితే రెడీ అయిపోయాయి. మీకు బయట మార్కెట్స్లో కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట రెడీమేడ్ షీట్స్. ఇలా అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్నాక ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు మైదా వేసుకొని అందులో కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క షీట్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మైదా పేస్ట్ని అప్లై చేసుకొని ఇలా సమోసాలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్పూన్తో కొద్దిగా ఆలు స్టఫింగ్ పెట్టుకున్నాక మళ్ళీ మైదా పేస్ట్ను అప్లై చేసుకున్నాక ఫోల్డ్ చేసుకునేస్తే మనకి సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముడుచుకోవాలన్నమాట. ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత సమోసాలు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా 2 వైపులా టర్న్ చేసుకొని ఇలా క్రిస్పీగా అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్రిస్పీ అండ్ టేస్టీ ఆలు సమోసా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.